విశాఖలోని మద్దులపాలెం బజార్లో ఏళ్ల తరబడి వ్యాపారం చేసుకుంటున్న మా తోపుడు బండ్ల వ్యాపారస్తులను కావాలని స్థానిక కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కక్ష కట్టి మమ్మల్ని ఏడిపిస్తున్నారని వ్యాపారులంతా ఆరోపించారు. మంగళవారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయా బాధిత వ్యాపారులు మాట్లాడుతూ తామంతా కోర్టు ఆదేశాలను పాటిస్తూ వ్యాపారాలు చేస్తున్నామని, కావాలనే కార్పొరేటర్ మూర్తి యాదవ్ మాపై తప్పుడు ప్రచారం చేస్తూ వ్యాపారాలు జరగనీయకుండా అడ్డుపడుతున్నారని వారంతా ఆరోపించారు. దీనిపై జీవీఎంసీ అధికారులు, కలెక్టర్ స్పందించి తమకు తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చెయ్యో నేను కలుపుతా. నా పేరు నిషా అండి. వస్తాము, వ్యాపారం చేసుకుంటాం, మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతాము. అది కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 5 అడుగులు లోపల పెట్టుకోవాలి రోడ్డుకి. దానికోసం వేరే చట్టం కూడా ఉంది, యాక్ట్. సుప్రీంకోర్టే చెప్పినప్పుడు వీళ్ళు వ్యక్తిగతంగా జీవీఎం సిబ్బంది కానీ, టౌన్ ప్లానింగ్ సిబ్బంది కానీ అందరూ పీతలమూర్తి యాదవ్ అనే వ్యక్తి మాటలు విని హైకోర్టు తీర్పును కూడా గౌరవించకుండా చేస్తున్నారు సార్. వ్యక్తిగతంగా ఇదొకటి ఇచ్చిన హైకోర్టు పిటిషన్ మా మీద వేసింది. మొత్తం ఇక్కడ పాయింట్ టు పాయింట్ ఇచ్చారు సార్. మా డిమాండ్ అంటే సార్, మేము ఎన్ని సంవత్సరాలు బట్టి మేము ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా వ్యాపారాలు చేసుకుంటున్నాం సార్. ప్రజల వల్ల కానీ ఎవ్వరి వల్ల ఏ ఇబ్బందులు లేవు, ఫిర్యాదులు లేవు, ఏమీ లేవు సార్. కానీ అతను వల్ల పీతలమూర్తి యాదవ్ అనే ఒక వ్యక్తి కక్ష కట్టుకొని మా మీద అతను చెప్పినట్టు మేము ఎక్స్ట్రా అమౌంట్లు ఇవ్వలేదని, ఎలా ఉంటారో మీరు ఎలా బతుకుతారో చూస్తారని కక్ష కట్టి చేస్తున్నారు సార్. ఈగోకి పోయి యాక్చువల్లీ మేము గవర్నమెంట్కి 20 రూపీస్ డైలీ పే చేస్తాం సార్. ఆశీలు అది పేపర్ది ఆశీలు ఎక్స్ట్రా 40 రూపీస్ పే చేయమంటున్నారు సార్. అది మేము కట్టుకోలేము. డైలీ 60 రూపీస్ అంటే మాకు చాలా ఇబ్బంది సార్. 60 రూపీస్ అంటే దానికి తోడు గవర్నమెంట్ ఆల్రెడీ 20 పే చేస్తున్నాం కదా, ఎందుకు 40 పే చేయాలని కూడా అడిగాం సార్. సరే అయితే సవాల్ ఇచ్చారు సార్. ఆ రోజు మీ బళ్ళు ఎలా ఉంటాయో, మీరు ఎలా వ్యాపారాలు చేస్తారో, అతను పేరు చెప్పుకొని వచ్చి అలాగా ఇవ్వాలి ఇదంతానే అడిగారు సార్. ఎంత కావాలి చెంచాలు ఎంతమంది అంటే సార్ ఏదైనా ఇదటి అతను వచ్చి చేసినప్పుడు అది సడన్ గా తీలేం కదా సార్. సరే సార్, ఒక్క నిమిషం కాదు సార్, మేము మా మీద ఎంత కక్ష కట్టాల్సిన అవసరం ఏం సార్? హైకోర్టుకి వెళ్ళి 2 lakhs ఖర్చు పెట్టి స్టే తేవాల్సిన అవసరం ఏమి సార్? మేము ఏమైనా చేస్తున్నామా? దౌర్జన్యాలు, అక్రమాలు, ఏమైనా భూ కబ్జాలు ఏం చేస్తున్నామా? ఒక తోపుడు ఒక్కరోజు షాప్ వేయకపోతే జీవనం గడదు మాకు. అలానే మా మీద కక్ష కట్టడం ఏంటి సార్? పెద్ద పెద్దల దగ్గరికి వెళ్ళి ఏది చేసినా ఏది అవ్వట్లేదు సార్. ఏదన్నా న్యాయం మీ వల్ల అవుతుంది అనేసే నమ్మి వచ్చాం. ఈ వ్యాపారం చేసుకుంటూ, ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేదు వాళ్ళకి. ఎంప్లాయ్ అయినా కానీ వాళ్ళందరూ మహిళలు, వాళ్ళందరూ పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క జీవన వృత్తిని గడుపుకోవడానికి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఈ రోజున ప్రభుత్వానికి ఏ విధమైన ఆటంకి కలిగించుకుంటా వాళ్ళు ఏంటంటే హైకోర్టు ఆర్డర్లు ఏం చెప్పారంటే రోడ్డు బ్లాక్ చేశారు అని చెప్పారు. అంటే కోర్టుకి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రోడ్డుకి ఇరువైపులా కూడా ఆక్యుపై చేసేసారు, స్థలాన్ని ఆక్యుపై చేసేసుకొని ఇల్లు కట్టేసుకున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇందులో అది శుద్ధ అబద్ధం. ఎందుకంటే ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి, అక్కడ ఏ విధమైన కూడా లాస్ట్ ప్రభుత్వంలోని 188 కోట్ల రూపాయలు మార్కింగ్కి ఖర్చు పెట్టామని చెప్పేసి వాళ్ళ లెక్కల్లో చూపించారు. ఎక్కడ మార్కింగ్ లేదు, ఏమీ లేదు. 188 కోట్లు ఏమైంది ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు వదిలేశారు. వీళ్ళు సొంతంగా వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జీవితం కలుపుతున్న వాళ్ళందరినీ కూడా పొట్ట కొట్టి వాళ్ళు అప్పులు చేసి తయారు చేసుకున్న బడ్డీలు ఎరగొట్టారు. అప్పులు చేసి తయారు చేసుకున్న బళ్ళు ఎరగొట్టారు. దానివల్ల ఏంటి వాళ్ళకి కలిసి వస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఓట్లు వేస్తేనే వాళ్ళు గెలిచారు. పుట్టుకతో ఎవడో ఇక్కడ కార్పొరేటర్ అవ్వలేదు, ఎవడో ఎమ్మెల్యే కూడా అవ్వలేదు. వీళ్ళు బతులాడుకుంటే ముష్టి అడుక్కుంటే వీళ్ళు ముష్టి అయితే వాళ్ళు గెలిచారు. ఈ రోజున వీళ్ళ జీవనోపాధి చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే కోర్టుని మోసం చేసినందుకు కోర్టు వారికి కూడా విన్నపం ఏంటంటే, కోర్టు తాలూకు టైం వేస్ట్ చేశారు, కోర్టుని మోసం చేసి ఆర్డర్ తెచ్చుకున్నారు.
కావున వీళ్ళపైన పరువు నష్ట దావా వేయాలని చెప్పేసి కోర్టు వారిని విన్నవించుకుంటున్నాను. అలాగే ఏదైతే ఈ ఆర్డర్ ఉందో ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మీ కోర్టు వారిని విన్నవించుకుంటున్నాను. ఆ విధంగా వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తారని, వాళ్ళకి కావాల్సిన పనిముట్లు ఏవైతే ఉన్నాయో, అత్యవసర నిత్యావసర పనిముట్లు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వమే కల్పించాలి. యాక్చువల్గా ప్రభుత్వం కల్పించకపోయినా సరే వాళ్ళు అప్పులు చేసి తెచ్చుకొని పెట్టుబడులు పెట్టుకొని జీవనం సాగిస్తుంటే ఈ రోజున దాన్ని కూడా వాళ్ళు పొట్టలు కొట్టి చిన్నపిల్లలు ఇప్పుడు స్కూల్ ఫీజులు కట్టుకోలేరు, వాళ్ళు ఉండడానికి ఇల్లు లేదు, వాళ్ళకి తినడానికి తిండి లేదు. ఇటువంటి వాళ్ళపైన మీ దౌర్జన్యాలు ఆపాలని చెప్పేసి ఇక్కడ ఉన్న కార్పొరేటర్లకి ఎమ్మెల్యే కూడా నేను హెచ్చరిస్తున్నాను. లేని పక్షంలో రానున్న ఎలక్షన్లు మీ యొక్క అందరి డిపాజిట్లు గల్లం చేస్తాం.